Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసనగా జనసేన పార్టీ కార్యాలయంలో నిరసన కార్యక్రమం. పాకిస్తాన్ చేస్తున్న ఆఫ్రికా చర్చలకు దీటైన జవాబు త్వరలోనే అప్పచెప్పాలన్న బుర్గడ్డ శ్రీకాంత్. జమ్మూ కాశ్మీర్ దాడికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన. భారతదేశాన్ని ఎదుర్కోలేక ఇటువంటి దుశ్చర్యలకు పాకిస్తాన్ పాల్పడుతుందంటూ మండిపడ్డ బీజేపీ నేతలు. కాశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిని తప్పకుండా ప్రతీకార చర్య ఉంటుందని గుడివాడ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్ అన్నారు. జనసేన పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు రెండో రోజు పార్టీ కార్యాలయం వద్ద కాశ్మీర్ లో జరిగిన దాడులను ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అనంతరం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ భారతదేశాన్ని నేరుగా ఎదుర్కోలేని పాకిస్తాన్ ఇటువంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుందని, దేశంలో మతాల మధ్య కలకలం రేపుతూ పాకిస్తాన్ చేస్తున్న చర్యలకు దీటైన జవాబు త్వరలోనే భారతదేశం కూడా ఇవ్వబోతుందని ఆయన తెలిపారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాస్, స్థాయిన రాజేష్, షరీఫ్, వేమూర్తి రెడ్నాథ్ మరియు వీర మహిళలు, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 3 రోజుల నిరసన కార్యక్రమంలో రెండో రోజు అయినటువంటి ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఏదైతే కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే భారతీయుల్ని దెబ్బతీయటానికి పాకిస్తాన్ దొంగ దెబ్బతీసి అమాయకులైన ఏదైతే అక్కడికి వెళ్ళిన టూరిజంకి వెళ్ళిన యాత్రికుల మీద దాడి చేసి చంపడం చాలా విచారకరం. ఎందుకంటే ఏదైతే భారతీయుల ఏమీ చేయలేని పాకిస్తాన్ ఏదైతే అనామకులైనటువంటి ఏదైతే అక్కడికి యాత్రికులకు వెళ్ళిన వారి మీద దాడి చేసి చంపడం వాళ్ళ యొక్క పాకిస్తాన్కి చాలా హేతుకం. ఎందుకంటే కనుక ఏదైతే మన భారతదేశ సైనికుల మీద దాడి చేయలేని పిరికి బందలు పాకిస్తాన్ వారు, ఇటువంటి నిరాదైలైన వారి మీద దాడి చేసి వారిని చంపి ఈ రోజున పైశాచిక ఆనందం పొందుతుంది పాకిస్తాన్ దేశం. కాబట్టి ఖచ్చితంగా మోడీ గారి యొక్క నాయకత్వంలో పాకిస్తాన్కి సరైన దెబ్బతీసే విధంగా మన భారత సైన్యం కూడా తయారవుతుంది. కాబట్టి ఈ యొక్క దాడిని నిరసిస్తూ వారందరికీ వారి కుటుంబాలకి అండగా ఉంటామని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల కార్యక్రమాన్ని పిలిపించారు. కావున ఈరోజు గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2 చనిపోవడం జరిగింది. ఒకరు వైజాగ్ నుంచి, అలాగే ఇంకొకరు నెల్లూరు జిల్లా నుంచి. ఆ నెల్లూరు జిల్లా వాసికి మధుసూదన్ రావు గారు కూడా
ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన జనసేన పార్టీ కార్యకర్త, అటువంటి కార్యకర్తలు చనిపోయిన వారు కూడా జనసేన పార్టీలో ఎంత దేశభక్తి ఉంటుందనేది ఈ రోజున అతను మధుసూదన్ రావు గారిని కూడా చూస్తే తెలుస్తుంది. కాబట్టి వారందరికీ కూడా మా యొక్క సంతాపం తెలియజేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాల ద్వారా భారతదేశం అంతా ఒకటే, అన్ని కులాలు మతాలు ఒకటే అని చెప్పి తెలియజేసి పాకిస్తాన్ దొంగ దెబ్బకి త్వరలోనే ఖచ్చితంగా భారత సైన్యం వారికి మన రుచి చూపిస్తుందని చెప్పి భారత సైన్యానికి భారతదేశానికి అండగా జనసేన పార్టీ ఎప్పుడు ఉంటుందని చెప్పి ఈ రోజున ఈ యొక్క సంతాప కార్యక్రమాలను ఇక్కడ చేయడం జరిగింది. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. ఏదైతే గత 2 రోజుల కిందట కాశ్మీర్లో జరిగిన ముష్కర దాడిని భారతదేశంలో ఉన్న మా ముస్లిం సమాజం తరపున ఎంతో బాధాకరమైన హృదయంతో ఆ దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నా నేను. నాలాగే భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న ముస్లిం మేధావులు కూడా, విద్యార్థులు కూడా తమ తమ అవసరాల కోసం, తమ తమ హక్కుల కోసం ఈరోజు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, తప్పు లేదు. కానీ అదే రకంగా మనం తోటి హిందూ సోదరులతో అన్న, వదిన, అక్క, చెల్లి అని చెప్పి కలిసిమెలిసి జీవిస్తేనే కానీ మన జీవిత విధానం ఇక్కడ నడవదు. అలాంటి సందర్భంలో కాశ్మీర్లో కేవలం మతపరమైన దాడి, హిందువులుగా ఐడెంటిఫై చేసి వాళ్ళ బట్టలు ఓడదీసి మరి పైపెచ్చుగా హిందువులుగా గుర్తించి మరి దారుణంగా ఊచకోత కోసారంటే, ఇటువంటి సందర్భాల్లో మనం భారతదేశంలో అన్న, వదిన, అక్క, చెల్లి అని కలిసి జీవిస్తున్న మన తోటి హిందువులపై దాడి జరిగినప్పుడు అదే ప్రజాస్వామ్యబద్ధంగా మనం మానవతా దృక్పథంతో ప్రజలందరూ, ముస్లిం సమాజంలో ఉన్న మేధావులు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ, మోటార్ ఫీల్డ్ లో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మా బ్రదర్కి, మా తమ్ముళ్ళకి, మా హిందూ సోదరులపై ఊచకొత్త జరిగింది. కాబట్టి మేము మానవతా దృక్పథంతో మేము ఎందుకు ఖండించకూడదని చెప్పి మీరు ఆత్మవిమర్శ చేసుకుని ఇవాళ ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా రోడ్డు మీదకి వచ్చి మీ సానుభూతిని వ్యక్తం చేయాలి. అట్లాగే ప్రజాస్వామ్యబద్ధంగా నిన్న జరిగిన ఊచకొత్తని గుండెల మీద చేసుకుని మేము భారతీయులు అని చెప్పి మీరు ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే జరిగిందో పాకిస్తాన్ వాళ్ళు మన దేశానికి 28 రాష్ట్రాలు ఉన్న మన భారతదేశాన్ని ఏ దేశం అయినా సరే గర్వించదగ్గ దేశం. అలాంటి దేశానికి పాకిస్తాన్ వాళ్ళు ఇంతటి ఘోరాపదయం తలపెట్టారు. అంతా పరిష్కారం వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళకి కంపల్సరీ అసలు వాళ్ళకి జరగాల్సిన ఇదైతే మోడీ గారు దృష్టికి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ ఈ విషయాన్ని ఇంతటితో మాత్రం వదిలిపెట్టరు. ఇది గట్టిగా ఖండించదగ్గ విషయంగా పరిగణిస్తున్నారు. ఏదైనా సరే జరగరాని ఘోరం అయితే చేశారు. పాకిస్తాన్ ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. ఇది మాత్రం సహించరాని అపచారంగా భావిస్తున్నాము. జై హింద్. మునగాల తిరుపతి రెడ్డి జ్ఞాపకార్థం ది గుడివాడ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుడివాడ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఈ కార్యక్రమంలో గుడివాడ రైల్వే స్టేషన్ ఎస్ఓ రవికిషోర్ పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. వాకర్స్ క్లబ్ పూర్వ అధ్యక్షుడు చిన్ని నారాయణ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ప్రయాణికుల యొక్క దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి, కోశాధికారి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ గుడివాడ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక మన రైల్వే స్టేషన్లో మన రైల్వే సిసి గారి సహకారంతో అందరికీ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద కూలింగ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా బొగ్గవరపు తిరుత్తయ్య గారు, మోహన్ రావు గారు, అలాగే మా నారాయణ రెడ్డి గారి వితరణతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. అలాగే మా కృష్ణమోహన్ గారు కూడాను మా అందరికీ కూడా ఆప్తులు. మాకు ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ వాటర్ క్యాన్తో కూలింగ్ వాటర్ పెట్టి ప్రజలకి ఎక్కువగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము. ధన్యవాదాలు. ది డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా ఈ రోజున ది గుడివాడ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన రైల్వే సిసి గారు, స్టేషన్ మాస్టర్ గారి సహకారంతో, నారాయణ రెడ్డి గారి వితరణతో ఈ రోజున
ప్రయాణికులకి వేసవి తాపాన్ని తగ్గడం కోసం అని చెప్పేసి కూలింగ్ మినరల్ వాటర్తో మంచినీటి సలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన మన వాకర్స్ అధ్యక్షులు సత్యనారాయణ గారికి మరియు మిత్ర బృందాన్ని అందరికీ కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు గుడివాడ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దర్శి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు స్టేషన్లో ఈ కూలింగ్ వాటర్ కేంద్రాన్ని ఓపెన్ చేయటం అంటే ఈ ఎండాకాలం ఎంతో కష్టమైన ఈ పని. ఎందువలంటే డబ్బులుంటే ఉండొచ్చు, కానీ ఈ పని చేయాలంటే ఈ ఎండాకాలం కార్యక్రమం చేయాలంటే చాలా కష్టం ఉంది. అలాంటిదో ఫస్ట్ కార్యక్రమంగా ఈ వేసవికాలంలో వాటర్కు మన సత్యనారాయణ గారు పూనుకున్నారు. దీనికి మెయిన్గా స్టేషన్ మాస్టర్ గారు పర్మిషన్తో, తర్వాత మన రెడ్డి గారు ఇట్లాంటి ఊరు నిండా పెట్టే 10 మంది మధ్య కేంద్రాలు పెట్టగల సమర్థత ఉంది రెడ్డి గారికి. ఆయన ఇంకా 3వ కన్ను తెరవలేదు, ఒక కనుక తెరిచారు కాబట్టి ఇవాళ ఓపెనింగ్ చేస్తున్నారు. ఇలాంటి రెడ్డి గారికి ఇంకా ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ, సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇంకా మే, జూన్ ఉంది. ఈ నెలలో మధ్య కేంద్రాలు ఇంకా రకరకాల సెంటర్లో పోయినసారి అయితే కవిరాజ కళ దగ్గర దాదాపు ఒక 4 రోజులు ఈ మధ్య కార్యక్రమం చేశారు. ఈసారి దానికి డబల్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం అండి. మరి రోజుకి 20 క్యాన్లు కూలింగ్ వాటర్ చొప్పున 40 రోజుల పాటు నిర్విరామంగా 30,000 రూపాయల ఖర్చుతో మరి మా చిన్నారాయణ రెడ్డి గారు వాళ్ళ మామగారి జ్ఞాపకార్థం, తిరుపతి రెడ్డి గారి జ్ఞాపకార్థం, మరి ఆయనకి సర్వం వాళ్ళ మామగారే మొట్టమొదటగా వారి అండదండలతో వచ్చి మరి ఈ రోజున ఎంతో ఊరిలో ఒక ప్రముఖుడుగా వెలుగొందుతున్నారు చిన్నారాయణ రెడ్డి గారు. మరి ఆ మామగారి జ్ఞాపకార్థం దాదాపు ఈ సంవత్సరం 30,000 రూపాయలు ఖర్చు పెట్టి మరి ఈ రైల్వే స్టేషన్లో మరి నిరంతరం దాదాపు ఎంత లేదన్నా ఒక 10,000 మంది జనాభా రాను పోను ఈ రైల్వే స్టేషన్లో జరుగుతూ ఉంటుంది. మరి ఈ అంతమంది దాహార్తి తీర్చడం మరి మా గుడివాడ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఇది ఒక మంచి కార్యక్రమం. ఇదే కాదు, మన తిరుపతి గారు కోరిన విధంగా రాబోయే రోజుల్లో మజ్జిగ క్యాంపులు మరి త్వరలో మొదలు పెడతాము. మజ్జిగ క్యాంపులు వచ్చే నెలంతా కూడా నిర్విరామంగా మజ్జిగ క్యాంపులు జరుగుతాయి. మరి మా ప్రెసిడెంట్ గారు అది చెప్పలేదు, కానీ జరగబోతున్నాయి. మరి ఈ వచ్చే నెలంతా కూడా అనేక కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు. స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్ లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గం ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రదాడికి నిరసనగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కవతలతో శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా బీజేపీ అధ్యక్షులు గుత్తికొండ రాజాబాబు మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గం ప్రాంతం ఎంతో సుందరమైన పర్యాటక కేంద్రమని, ఆ ప్రాంతంలో విహారయాత్ర చేస్తున్న ప్రజలను దొంగచాటుగా చంపడం చాలా దారుణమని, అలాంటి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ప్రపంచ దేశాలు అన్ని ఏకమై ఖండించాలని, మన భారతదేశంలో ఉగ్రవాదం నశించాలని, భారతదేశ ఐక్యతను కాపాడాలని కోరుతూ చనిపోయిన వారందరికీ శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం బీజేపీ కన్వీనర్ సూర్య లక్ష్మీనారాయణ గాంధీ, కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడాల సతీష్, గుడివాడ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ సురేంద్ర, బీజేపీ పట్న అధ్యక్షులు మాచల రామకృష్ణ, బీజేపీ నాయకులు ఎరబోతు అర్జున్, జనసేన పట్న అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. యాత్రికులపై పాకిస్తాన్ పేరుతో ఉగ్రవాదులు ఏ విధమైన మారణకాండ చేశారో ప్రపంచం మొత్తం నివరపోయే విధంగా చేశారు. ఇది మానవ హక్కులే కాదు, మానవ సమాజానికి వారి మనుగడకే సిగ్గుచేటు. పాకిస్తాన్ యొక్క ద్వంద్వ వైఖరికి, పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద వైఖరికి నిదర్శనం. ఎంత నీచానికి వదిలిపెట్టారంటే వాళ్ళు భార్య ఎదురే భర్తని కాల్చి చంపి ఈ మతం ఏంటని అడిగి మత ప్రాతిపదిక మీద వారిని చంపారంటే ఎంత మతమోఢ్యం వాళ్ళు విషయం నింపుకున్నారో. కేవలం హిందువుల్ని టార్గెట్ చేసి వాళ్ళు చంపడం జరిగింది. ఏ మతాన్ని వాళ్ళు టార్గెట్ చేయలేదు. దీన్ని బట్టి ఏమవుతుందంటే ఒక మతాన్ని టార్గెట్ చేసి హిందూ సమాజంలో హిందువులందరినీ కూడా భయప్రాంతాలకు గురి చేసి జమ్మూ కాశ్మీర్ లో వాళ్ళు నివసించడం చేసి ఆ ప్రాంతాన్ని ఒక పాకిస్తాన్ కార్యదర్శిగా తీర్చిదిద్దాలని దుస్సాలోచనతో పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోబోతోంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏదైతే పాక్ ప్రాంత ఉగ్రవాదం ముస్లిం అందరూ కలిసి ముస్లిం నేతలు అయితే ఉన్నారో జమ్మూ కాశ్మీర్ లో వాళ్ళని వెళ్లేయాలనే కోరికతో సంకల్పం చేసిన పనికి భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఏదైతే భారత ప్రధాని నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి యావత్ భారతదేశం కట్టుబడి సంఘీభావం తెలిపి ఏకదాడిపై భారతదేశం నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా అందరూ మనం చేస్తున్నాం. ధన్యవాదాలు. నిన్న కాశ్మీర్ లో జరిగిన పెహల్గాం బైసరంలో జరిగినటువంటి ఉగ్ర దాడిలో 27 మంది మృతి చెందటం, అనేక మంది గాయాలు పడటం, భారత ప్రభుత్వం అమిత్ షా గారి ఆధ్వర్యంలో కాశ్మీరులో వారు అక్కడ సమావేశం ఏర్పాటు చేసి మోడీ గారి ఆధ్వర్యంలో వారి ఇదిలో మోడీ గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి అక్కడ వారిని ఎవరైతే కాల్పించారో వారి మీద చర్యలు తీసుకోవడానికి కేంద్ర కమిటీ ఎంతో ఇదిగా ఉంది. అక్కడ కాశ్మీర్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్న సమయంలో ఈ రకమైనటువంటి దుర్ఘటన జరగటం ఎంతో బాధాకరం. ఇలాంటి సంఘటనలు మరి ఎప్పుడూ జరగకుండా ఉండాలని మరి భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కూటమి ఈ విధంగా కొవ్వొత్తుల ర్యాలీ జరగటం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. నిన్నటి రోజున కాశ్మీర్ పహల్గాం గ్రామంలో తీవ్రవాద ముష్కరుల యొక్క దాడికి బలైపోయిన 27 మంది భారతీయుల యొక్క ఆత్మకు శాంతి కలగాలని, అలాగే ముష్కరుల దాడిలో గాయపడ్డటువంటి 20 మంది భారతీయులకి కూడా ఆరోగ్యం చేకూరాలని చెప్పి ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ఉగ్రవాదుల కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ యొక్క పీచు మనచాలని చెప్పి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కూటమి ఆధ్వర్యంలో అలాగే మిగతా ప్రజల యొక్క మద్దతుతో కూడా ఈ రోజున గుడివాడ పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మరి చనిపోయిన వారందరి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి ప్రదర్శనగా మేమందరం ర్యాలీ చేయడం జరిగింది. ఒకసారి మనం ఆలోచించుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం వల్ల ఈ రోజున 370 ఆర్టికల్ రద్దయ్యి కాశ్మీరు భారతదేశంలో విలీనం అయిందనే ఒక దుర్దేశంతో, ఒక దుర్బుద్ధితో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరి ఇటువంటి దాడులు జరపడం చాలా దారుణమైన విషయమని, మున్ముందు రోజుల్లో భారతదేశం ఇటువంటి చర్యలకి భయపడదని చెప్పి మీరు ఎంతగా భారత ప్రజల్ని ఇబ్బంది పెడితే, ఉగ్రవాదులు ఎంత ఇదిగా దాడులు చేస్తే భారత ప్రజలు అంతగా సమైక్యమయ్యి మీ పీఠ వరుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కూటమి నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. నమస్కారం. నిన్న జమ్మూ కాశ్మీర్ లో పెహల్గాం మంచు కొండలతో, యాపిల్ తోటలతో ఆహ్లాదకరమైన ప్రాంతం. భారతీయులందరూ కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి అక్కడికి అందరూ కూడా పర్యటన చేయడం జరుగుతుంది. అలాంటి పర్యాటక కేంద్రమైన పెహల్గాంలో ఉగ్రవాదులు నిన్న 27 మందిని అతి కిరాతకంగా చంపడం అనేది చాలా పైశాచిక చర్యగా భావిస్తున్నాం. దానికి వాళ్ళ కుటుంబ సభ్యులకి, వారికి అండగా ఉండాలని, అలాగే వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా కూటమి నాయకులు అందరం కూడా పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయులందరూ కలిసిమెలిసి ఉండాలన్న ఉద్దేశంతో మేము శాంతి ర్యాలీ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి మన కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం మరి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి నిన్న జరిగిన మరి జమ్మూ కాశ్మీర్ పహల్గాం మరి ప్రాంతంలో మరి ఉగ్రవాదులు మన భారతీయ దేశ ప్రజల్ని మట్టిపెట్టడం జరిగింది. అదే మరి వాళ్ళందరికీ మరి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ రోజు ఎన్డీఏ కూటమి ద్వారా వీళ్ళందరికీ కొవ్వొత్తుల ర్యాలీతో వాళ్ళకి సంతాపం జరపడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఆ పాకిస్తాన్ కానీ మరి ఉగ్రవాద ఒకరికే చెప్తున్నామండి,
అక్కడ ఉన్నాడు అల్లాటప్ప నాయకుడు ఎవరు కాదు, నరేంద్ర మోడీ. మరి ఎక్కడ ఉన్నా సరే, మరి ఎక్కడ దాంకున్నా సరే, మరి వాళ్ళందరినీ తీసుకువచ్చి మరి నడి రోడ్డు మీద కాల్ చేస్తాడు. ఆ మహానాడు ఉన్నంత వరకు మీకు మరి ఆటలు సాగు. తస్మత్ జాగ్రత్త. ఏదో ఆ ఆటుపోటు నాయకుడు అనుకుంటారేమో, అల్లాటప్ప నాయకుడు అనుకుంటారేమో. ఆ నరేంద్ర మోడీ గారు మామూలు మనిషి కాదు. ఎందుకంటే ఇప్పటికీ కుల మతాలు అతీతంగా ఉన్న దేశం ఏదైనా అంటే మన భారతదేశంలో గర్వంగా చెప్పుకుంటారు. అలాగే కుల మతాలను విడగొట్టడానికి ఆ పాకిస్తాన్ వాదులు, ఆ తీవ్రవాదులు కలిసి ఈ భారతదేశాలను రచ్చగొట్టడం జరుగుతున్నారు. మన ఏదేమైనా సరే మన ప్రధానమంత్రి గారికి మనందరం కలిసి మరి మద్దతుగా ఉండి మన దేశ ప్రతిష్టలు కాపాడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇక్కడ విచ్చేసిన ఎన్డీఏ కూటమి వాళ్ళకి, మరి కార్యకర్తలకి, నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. కశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రవాద దుశ్చర్యని యావత్ ప్రపంచం ముక్త కంఠంతో ఖండించిన విషయం మరి ఉగ్ర మోకలు తెలుసుకోవాలి. ప్రపంచంలో 58 దేశాల్లో అత్యుత్తమైన గౌరవాలతో పురస్కరించి ఈ ప్రపంచంలో 192 దేశాల్లో ఒక పెద్దరికంగా నరేంద్ర మోడీ గారే సరిపోతారు అనే భావన వచ్చినటువంటి ఈ సందర్భంలో మరి నరేంద్ర మోడీ గారికి మరి ఇండియాలోకి వచ్చి భారత సైన్యం డ్రెస్ లో ఉగ్ర మూకలు ఒక భారీ ఎత్తున 28 మందిని పొట్టన పెట్టుకోవడం, ఈ దుశ్చర్యని కనికరం ఉన్న, మనస్సు ఉన్న, భావోద్వేగం ఉన్న ప్రతి భారతీయుడు, ప్రతి మానవుడు కూడా ఖండిస్తున్నాడు. పాకిస్తాన్ కుక్కలారా ఇప్పుడైనా తెలుసుకోండి మీ బతుకేంటో. భిక్ష తీసుకున్నటువంటి మీకే ఎంతుంటే భిక్ష వేసినటువంటి భారతదేశానికి ఎలా ఉంటుందో. ఈ దుశ్చర్యకు ప్రతీకారం ఖచ్చితంగా కొన్ని గంటల్లోనే మీరు రుచి చూస్తారు. గతంలో నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయాలు తీసుకున్నారో మీ అందరికీ తెలుసు. ఈ రోజు ప్రపంచం మొత్తం ఆయన్ని పెద్దరికంగా ఒక పెద్దన్న పాత్ర పోషించామని మరి వారిని గౌరవిస్తుంటే కనికరం లేని మీలాంటి వారు కాశ్మీర్ చూడటానికి వచ్చిన మరి అనేక మందిని పొట్టన పెట్టుకున్నారే, నిజంగా మీకు సిగ్గనేది ఉందంటున్నా. 6 రోజుల క్రితం ఒక సైనికుడు పెళ్లి చేసుకొని విహారయాత్ర కోసం కాశ్మీర్ వస్తే అతన్ని కూడా మట్టు పెట్టారు. మీ కనికరం ఏంటి? మీకు ఏం నేర్పారు అసలుకి? మాకు నేర్పిన ధర్మం ఇది. ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉంటుంది. రాముడి లాంటి మనస్తత్వం మాదే, కృష్ణుడి లాంటి దండిత్వం కూడా మాదే. ఖచ్చితంగా కాచుకోండి. ఈ దేశ ప్రధాని మరికొద్ది గంటల్లోనే ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటున్నారు. ఒక సైనిక చర్య కూడా దిగితే పాకిస్తాన్ అనేది ఈ చిత్రపటంలో ఉంటుంది అని ఒకసారి ఆలోచించండి. ఇలాంటి దాడులకు, ఉడత ఊపులకు భారతదేశం భయపడదు. ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మరి భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో విచ్చేసినటువంటి శాంతి ర్యాలీకి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ సోదరులు, జనసేన సోదరులు, భారతీయ జనతా పార్టీ నాయకులు సోదరులు, పుర ప్రముఖులు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. నిన్న జరిగిన ఉగ్రదాడిలో ఈ భారతదేశంలో అన్నదమ్ముల్లా, కుల మత వర్గాలకు అతీతంగా కలిసి ఉన్న, అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ఈ భారతదేశంలో ఏదైతే ఆర్మీ జవాను డ్రెస్సులు వేసుకుని భారతీయులను మట్టి పెట్టారో, ఒకటే చెప్తా ఉన్నాం, నిన్న జరిగిన మారణ హోమంలో చిందిన రక్తపు బొట్టు ప్రతి భారతీయుడు కూడా దానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, నిన్న జరిగిన దాంట్లో మోడీ గారు సౌదీ పర్యటన అత్యంత అర్జెంటుగా వచ్చి హోంమంత్రి అమిత్ షా గారిని పంపించి అక్కడ వెంటనే 2 మోకల్ని మట్టి పెట్టడం జరిగింది. పాకిస్తాన్ చెప్తున్నాం, ఇదే మోడీ గారు అంటే ఏంటో అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో చర్యకు ప్రతీకార చర్య ఎంత తీవ్రంగా ఉంటుందో మీరే చూస్తారని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి ప్రేరేపణలు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తే మీకు మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మోటూరు గ్రామంలో మంచినీటి చెరువు పూడికిపోయి చెత్తాచెదారంతో పేరుకుపోయిందని, ఈ చెరువును పూడిక తీయించాలని గతంలో అనేక సార్లు గ్రామ ప్రజలు వేడుకుంటున్నా అధికారులు పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని సిపిఎం నేత ఆసిపిరెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతమైన పూడికిపోయిన మంచినీటి చెరువును త్రవ్వించి గ్రామ ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. నేడు గ్రామ ప్రజలతో కలిసి ఆయన మోటూరు గ్రామంలోని మంచినీటి చెరువును సందర్శించి వెంటనే అధికారులు స్పందించకపోతే గ్రామ ప్రజలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండలం మోటూరు గ్రామం నడిబడ్డులో
13 ఎకరాల మంచినీళ్ళ చెరువు ఉంది. ఈ చెరువు తవ్వి సుమారు 30 సంవత్సరాలు అయిందని గ్రామస్తులు చెబుతూ ఉన్నారు. ఈ చెరువు తవ్వి మంచినీళ్ళు ఇవ్వాలని ఆ గ్రామస్తులు కోరుకుంటూ ఉన్నారు. కానీ గతంలో పంచాయతీ పాలకవర్గాలు ఎప్పటికప్పుడే ఆ చెరువులో తూడు తొలగించేసి కాడు తొలగించేసేసి నీళ్లు పెడుతున్నారు. దాని రీత్యా ఆ నీళ్లు కలుషితం అయిపోయి వాసన వచ్చి నీళ్లు తాగలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అనేక సార్లు అధికారులకు వీళ్ళు మొరబెట్టుకున్నారు ఆ చెరువు తవ్వించండి అని. ఎప్పటికప్పుడే ఆ చెరువు తవ్వకోకుండా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఈ ఇటీవల ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి అనుమతి కోసం పెట్టారు చెరువు తవ్వుతారని. వాళ్ళు ఎండగట్టారు. ఎండగడితే ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మళ్ళీ నీళ్ళు వచ్చినాయి తక్షణం మంచినీళ్ళు పెట్టేసుకోండి అని అంటున్నారు. కానీ గ్రామస్తులు మాత్రం ఆ చెరువు తవ్వండి, నీళ్లు లేకపోయినా ఉన్న నీళ్లు వాడుకుంటాం, చెరువు మాత్రం తవ్వాల్సిందేనని గ్రామస్తులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి అధికారులు కూడా స్పందించి వాళ్ళ ఫైల్ని తొందరగా కదిలించి ఆర్డబ్ల్యూఎస్ కాడించి లేకపోతే డిఎల్పో కాడించి ఆర్డబ్ల్యూఎస్కి కదిలించి వాళ్ళ చెరువు ఈ సంవత్సరం తవ్వాలి. అట్లాగే ఈ చెరువు విషయం కూడా గతంలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఈ ఎమ్మెల్యే కానీ వాళ్ళు మొరపెట్టుకుంటూనే ఉన్నారు. కానీ ఎవరికాళ్ళే మేము వస్తాం అధికారంలోకి వచ్చి చేస్తామన్నారు. ఈ ఎమ్మెల్యే గారు కూడా వాగ్దానం చేశారు. ఇటీవల కూడా వచ్చి చెరువు చూశారు. చెరువు చూసి తవ్విస్తానని చెప్పి వెళ్ళారు. కాబట్టి తక్షణం ఆ చెరువులో నీళ్లు పెట్టొద్దని గ్రామస్తులు చెబుతూ ఉన్నారు. నీళ్లు పెట్టేటట్టయితే గ్రామస్తులు అడ్డుకుంటామని కూడా చెబుతున్నారు. కాబట్టి నీళ్లు పెట్టకోకుండా తవ్వటానికి ఏర్పాట్లు చేయండి. ఆ గ్రామస్తులే కొంతమంది మీరు డబ్బులు ఉన్నప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇవ్వండి మేము చెరువు తవ్వుతాం అంటున్నారు. ఎందుకంటే ఇంకా ఏముంది, ఇమ్మీడియట్లీ అది తవ్వే ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలి. అట్లా చేయకపోతే మాత్రం చెరువు దగ్గరే ఆందోళన చేయడానికి కూడా గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి డిఎల్పో కానీ ఆర్డబ్ల్యూఎస్ ఈఈ కానీ వీళ్ళందరూ వచ్చి ఆ గ్రామ సమస్యను తక్షణం పరిష్కరించి వాళ్ళకి మంచినీళ్ళు వచ్చేటట్టు ఏర్పాటు చేయవలసిందిగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లా చేయని పరిస్థితుల్లో ఆ చెరువు దగ్గరే ఆందోళన కార్యక్రమం కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. దానికి ₹1,00,000 2 లక్షలు చివరి దానికి 1 లక్ష అంటే దీనికి 2 లక్షలు శాంక్షన్ చేశారు, పనులు చేంజ్ చేశారు. అయినా కానీ పెట్రబెట్లు కానీ అధికారికంగానే వాళ్ళు పనులు చేశారు కానీ అక్కడ జరిగేది ఏమి లేదు. రోజు కూడా ఈ పురుగుల నీళ్లు వాసన నీళ్ళే వస్తున్నాయి. అదేమంటే మీరు అందరికీ కూడా ఫిల్టర్ చేసి నీళ్ళు మేము ఇవ్వలేమంటున్నారు. మేము ఇవ్వలేనప్పుడు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి అక్కడ పెట్రబెట్లు వేయించవు ఎందుకు, వాళ్ళ బిల్లులు ఇస్తాం ఎందుకు, మొత్తం ఆ పెట్రబెట్లు తీసేయండి. ఇన్ని నీళ్ళు అయితే మేము మీకేమో తాగడానికి ఇస్తాం కానీ మేము అన్ని ఉట్టుకుంటా ఇవ్వండి దానికో చెరువు తవ్వుతారో తవ్వించబడినట్లయితే. కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరించి కార్మికులకు న్యాయంగా అందవలసిన క్లెయిమ్లను వెంటనే అందజేయాలని డిమాండ్ చేస్తూ మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద నిర్వహించే నిరసన ధర్నాకు గుడివాడ నుండి కార్మికులు భారీగా తరలి వెళ్లారు. గతంలోని వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కార్మికులను మభ్యపెడుతూ న్యాయంగా కార్మికులకు రావాల్సిన క్లెయిమ్ ను అందజేయడం లేదని, కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాడతామని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు రాజులపాటి బాబ్జీ అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు సత్యనారాయణ, రేపాని కొండ తదితరులు పాల్గొన్నారు. నా పేరు రేపాని కొండ, కృష్ణా జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా చేస్తూ ఉండడం జరిగింది. ఈ రోజున భవన నిర్మాణ కార్మికులకి గత 7 సంవత్సరాల నుండి కూడా భవన నిర్మాణ కార్మికులకి అన్యాయం జరుగుతూనే ఉంది. భవన నిర్మాణ కార్మికులకి సంబంధించిన సంక్షేమ బోర్డుని రద్దు చేయడం కోసం దాన్ని ఆపేయడం జరిగింది. 12-14 మెమో ఇచ్చి ఏ ఒక్క క్లెయిమ్ కూడా అమలు చేయొద్దని చెప్పి చేయడం జరిగింది. మనం భవన నిర్మాణ కార్మికులమే ప్రభుత్వాల చేతిలో ఎలా మోసపోతున్నామంటే, గతంలో 2014లో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు 1150 కోట్లు మా సంక్షేమ బోర్డులో నుండి వాడుకొని వాళ్ళు బోర్డులో కన్నమేసి వెళ్ళిన పరిస్థితి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం, టీడీపీ గవర్నమెంటు కుట్రాలు చేసింది. భవన నిర్మాణ కార్మికులందరినీ మేము ఆదుకుంటామని చెప్పి వైసీపీ ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12-14 మెమో ఇచ్చి సంక్షేమ బోర్డునే రన్నింగ్ అవ్వకుండా చేయడం జరిగింది. ఇంతవరకు కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకొని గొడవాడుకునే పరిస్థితి ఉంటుంది తప్ప భవన నిర్మాణ కార్మికులను ఎవరిని పట్టించుకోవట్లా. వీళ్ళిద్దరే కాకుండా పవన్ కళ్యాణ్ గారు మధ్యలో వచ్చి మహాగర్జన భవన నిర్మాణ కార్మికులకి సంబంధించి మహాగర్జన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది.
అది అధికారంలోకి రావడానికి మాత్రమే భవన నిర్మాణ కార్మికులను ఉపయోగించుకున్నారు తప్ప భవన నిర్మాణ కార్మికుల గురించి ఇప్పుడు నోరు మదిపిన పరిస్థితి కూడా లేదు. ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ సమస్యని చెప్పుకుంటాకి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాకి మైకా ప్రచారం చేయడం కోసం కార్మికులకి తెలియపరచడానికి పర్మిషన్ అడుగుతాకి వెళ్తే కూడా భవన నిర్మాణ కార్మికులకి పర్మిషన్ ఇవ్వని పరిస్థితి కూడా ఈ రోజున ఉంది. అదే హిందువులకి సంబంధించి హిందూ మహాగర్జన ఏర్పాటు చేస్తే ఆ రోజున 10 మైకుల దాకా గుడివాడ టౌన్లో తిప్పిన పరిస్థితి కూడా ఉంది. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ప్రభుత్వాలు కార్మికులకి సంబంధించిన విషయాల్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా కుట్ర అన్నది జరుగుతుంది. దాన్ని ఖండించాలంటే ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు ఈ రోజే కాదు ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటారు. వాళ్ళు ఉన్న ఇబ్బందులను బట్టి ప్రచారం చేసిన చేయకపోయిన కార్మికులు మంట మండింది కాబట్టి ఈ రోజున కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి భారీగా కదలడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే మా సంక్షేమ బోర్డుని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నుండి నేను రాజులపాటి బాబ్జీ అనేటువంటి ప్రెసిడెంట్ని. మరి ఈ కలెక్టరేట్ ముట్టడికి రాష్ట్రంలో అనేక రూపముగా శస్త్రూపంలో వసూలైనటువంటి డబ్బంతా కూడా మరి గతంలో 7-8 సంవత్సరాల నుంచి కూడా మాకు క్లెయిములు ఏమి రాక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఈ క్లెయిముల వలన మాకు చెస్ రూపంలో వచ్చిన రూపాయి మాకే దక్కాలి, కానీ అది ప్రభుత్వం ఆక్రమించి ప్రభుత్వం తీసుకుని మాకు అన్యాయం చేయడం జరుగుతోంది. గతం తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కానీ ఏది కూడా మాకు న్యాయం చేయట్లేదు. కావున మరి మేము కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి మరి మా వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి ఇచ్చి సమర్పించి మా యొక్క మరి అమూల్యమైనటువంటి క్లెయిముల యొక్క విధానాన్ని మాకు సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కలెక్టరేట్ దగ్గరికి ధర్నాకి బయలుదేరామని హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నుంచి నా పేరు సత్యనారాయణ. మరి సంక్షేమ బోర్డు నుంచి కార్మికులకు అన్యాయం జరిగిందని చెప్పి బందరు కలెక్టర్ ఆఫీస్కి ధర్నాకు బయలుదేరాం గుడివాడ నుంచి. కావున మరి 2014లో మన చంద్రబాబు నాయుడు గారు మన సంక్షేమ బోర్డులో డబ్బులు వాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత మన కార్మికుల అన్యాయం జరిగింది. తర్వాత 2019లో జగన్ గారు వచ్చారు. ఈ కార్మికులను బ్రహ్మాండంగా చూస్తా మిమ్మల్ని ఆదుకుంటా అని చెప్పి వాగ్దానాలు చేశారు. మళ్ళీ అట్టగా జగన్ గారు కూడా కార్మికులను మోసం చేసి మా సంక్షేమ బోర్డులో వేల కోట్ల నిధులన్నీ కూడా అక్రమంగా వాడుకునే పరిస్థితి ఉంది. తర్వాత ఇప్పుడు మరి గుంపులుగా కూటమి అంటూ ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మీ కార్మికులని కష్టాలన్నీ మేము ఆదుకుంటాం, మీ కార్మికులకి మేము వెంటనే న్యాయం చేస్తామని చెప్పి వాగ్దానాలు చేశారు. పత్రికా విలేకరుల ముందు సాక్షిగా వాగ్దానం చేసిన పరిస్థితి కూడా ఉంది. మరి అట్లాంటి వ్యక్తులు ఇవాళ మాకు 10 నెలలైనా కూడా కార్మికులకి న్యాయం జరగకోకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఇష్టం వచ్చిన పరిపాలన వాళ్ళు చేసుకుంటూ మా కార్మికులను రోడ్డు మీద పడేశారు. మరి ఈ సందర్భంగా మా కార్మికులందరూ కూడా కలిసికట్టుగా బందరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేసి మా కార్మికుల పరిస్థితి ఏంటనేది మేము చూపించుకుంటా బయలుదేరాం. మరి రేపు రాబోయే కాలంలో కనుక మా కార్మికులను అన్యాయం చేస్తే మళ్ళీ అంతకుముందు జగన్ పట్టిన గతి మళ్ళీ కూటమి ప్రభుత్వం కూడా అదే గతి పడుతుందని ఈ సమాముఖంగా నేను తెలియజేసుకుంటూ మా కార్మికులందరినీ మాకు న్యాయం చేయాలని కోరుతూ మా సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, మా సంక్షేమ బోర్డులో నిధులు వేయాలని ఈ సమాముఖంగా నేను గుడివాడ నుంచి మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసనగా జనసేన పార్టీ కార్యాలయంలో నిరసన కార్యక్రమం. పాకిస్తాన్ చేస్తున్న ఆఫ్రికా చర్చలకు దీటైన జవాబు త్వరలోనే అప్పచెప్పాలన్న బుర్గడ్డ శ్రీకాంత్. జమ్మూ కాశ్మీర్ దాడికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన. భారతదేశాన్ని ఎదుర్కోలేక ఇటువంటి దుశ్చర్యలకు పాకిస్తాన్ పాల్పడుతుందంటూ మండిపడ్డ బీజేపీ నేతలు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.